వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను శివకుమార్ రొక్కం. వైసీపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాబోతుందా? ఒక కుటుంబంలోని వారే రెండు పార్టీలు నడిపిస్తున్నారు, జాగ్రత్త అని మోదీ హెచ్చరించిన వైసీపీలో జగన్ అంటే పడని వాళ్ళందరికీ కాంగ్రెస్ ఆల్టర్నేటివ్గా కనపడుతోంది. కొంతమంది టీడీపీలోకి వెళ్ళినా అందరూ వెళ్ళలేరు. అలాంటి వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలు అయ్యాకే ఈ పరిస్థితులు కనపడుతున్నాయి. పైగా పక్క రాష్ట్రం తెలంగాణ, మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం మరింత కలిసొచ్చింది. మొదట షర్మిల వచ్చినప్పుడు అంతా ఏమీ ఉండదని అనుకున్నారంతా. కానీ జగన్పై ముప్పేట మాటల దాడి చేస్తున్న షర్మిల తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. లేటెస్ట్గా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్లో చేరారు. మొన్న నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ చేరారు. అలాగే కోడుమూరు నేత మురళీ కూడా కాంగ్రెస్లోకి వచ్చారు. అసలు కాంగ్రెస్కి లీడర్లు ఎక్కడున్నారనే ప్రశ్నకు ఈ పరిణామాలు సమాధానమిస్తున్నాయి. ఇందులో మరో కోణం కూడా ఉంది. రాయలసీమలో వైసీపీ బలంగా ఉంది. అక్కడే ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు వెళుతున్నారనే వార్తలు వస్తున్నాయి. పైగా ఎస్సీ ఓటు బ్యాంకు వైసీపీ వైపు ఉంది ఇప్పటివరకు. కానీ ఆ నాయకులే కాంగ్రెస్లోకి వెళుతుండడంతో ఆ ఓటు బ్యాంకు చీలి ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమికి కారణమవుతారు. ఇదే ఇప్పుడు వైసీపీని ఆందోళన పరుస్తోంది. మొదటి నుంచి జగన్ ఒంటెత్తు ధోరణి, అహంకారం అనే విమర్శలు వింటూనే ఉన్నారు. అధికారంలోకి రాకముందు కూడా చాలామంది సీనియర్లు ఈ యాటిట్యూడ్ భరించలేక బయటకు వచ్చేసామని చెబుతుంటారు. ఇప్పుడు ఓటమి భయంతో జగన్ తీసుకునే నిర్ణయాలు మరింత వివాదాస్పదంగా మారుతున్నాయని ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. ఎవరిని దగ్గరకు తీసుకుంటున్నారు, ఎవరిని దూరం పెడుతున్నారనే దానిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. వైఎస్ వివేక హత్య తర్వాత పరిణామాలు కూడా జగన్పై సొంత పార్టీలోనే, అది కూడా కడపలోనే వ్యతిరేకత పెంచాయని అంటున్నారు. వారంతా షర్మిల వైపు చూస్తున్నారనే టాక్ ఉంది. ఇక రాబోయే కాలంలో దాదాపు మరో 30 మంది నేతలు కాంగ్రెస్లోకి వస్తారని షర్మిల వర్గం చెబుతోంది. మొత్తం మీద షర్మిల కాంగ్రెస్ని గెలిపించలేకపోవచ్చు, కానీ వైసీపీని, జగన్ను మాత్రం ఓడించగలరని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు బ్రదర్ అనిల్ కుమార్ కూడా క్రిస్టియన్ ఓట్లను జగన్కు పడకుండా చేసే వర్క్ చాలా సీరియస్గా చేస్తున్నారని తెలుస్తోంది. ఇవన్నీ జగన్కు దెబ్బలే. కాంగ్రెస్లోకి చేరికలు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసలు కాంగ్రెస్ ఎక్కడుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ చేరికలు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత, రాష్ట్ర అధ్యక్షురాలు అయిన తర్వాత ఈ చేరికలు పుంజుకుంటున్నాయనే చెప్పుకోవచ్చు. ఇది కొంత వైసీపీని కలవరపెడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా తాజాగా ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వైఎస్ షర్మిల ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక ఎలీజా చేరికకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ శివ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే చింతలపూడి నియోజకవర్గం మొదటి నుంచి ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. అక్కడ కాంగ్రెస్కి మొదటి నుంచి పొట్టన్న నియోజకవర్గం. అక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చింతలపూడి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఐఆర్ఎస్గా ఉన్నమట్ల ఎలీజా వైఎస్ఆర్సీపీలోకి రావటం, జగన్మోహన్ రెడ్డి చింతలపూడి టికెట్ ఇవ్వడంతో అతను భారీ మెజార్టీతో చింతలపూడి నుంచి విజయం సాధించిన పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం మరలా చింతలపూడి ఎలీజాకి మాత్రం ఈ జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే ఒక ఎలీజానికి మాత్రం పక్కన తప్పించి అతని ప్లేస్లో కంబం విజయరాజుని అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఎలీజా చాలా అసహనంగా ఉన్నాడు. ఎలీజాని మొదట ఏలూరు పార్లమెంటుకి వెళ్ళమడం జరిగింది. సర్వేలో
నువ్వు గెలవలేవని రిపోర్ట్ ఉంది కాబట్టి ఏలూరు పార్లమెంట్కి వెళ్ళమని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పిలిచి ఎలీజా నేను వెళ్ళలేను అని చెప్పాడు. తర్వాత అమలాపురం పార్లమెంట్కి కూడా ఎంపీ ఇస్తానని చెప్పించినప్పుడు కూడా ఎలీజా వెళ్ళకపోవడంతో కొంత నిరుత్సాహంగా అక్కడే ఉండిపోయాడు. కొద్దిసేపటి క్రితం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న అసంతృప్తి నేతలు అందరూ కూడా షర్మిల కొంతమంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో జనసేన వైపు చూడగా మరి కొంతమంది తాజాగా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే షర్మిల వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినప్పుడు షర్మిల ఏం చేస్తుంది, షర్మిల వల్ల ఏమవుద్ది అని అందరూ కూడా అనుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించిందంతా షర్మిల పాదయాత్ర కూడా జగనన్న వదిలిన బాలనంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగిన షర్మిలకి ఇక్కడ నాయకులతో మంచి పరిచయాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు రెండు విషయాలు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఒక విషయం చూసుకుంటే వైఎస్ఆర్సీపీలోని అసంతృప్తులు, రెండోది వైఎస్ఆర్సీపీలో ఎక్కువ ఎస్సీ సామాజిక వర్గ నేతలు ఇద్దరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ షర్మిలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన అసంతృప్తి నేతలు ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలపైన షర్మిల ప్రధానంగా దృష్టి పెట్టిందని కూడా మనం చూసుకోవచ్చు. ఒక రకంగా చూసుకుంటే నందికొట్టూరు ఎమ్మెల్యే ఆర్డర్ కానీ, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మురళి కానీ, ఇలా చూసుకుంటే ఇప్పుడు ఉన్నమాట్ల ఎలీజా కానీ వీళ్ళందరూ కూడా ఒక ఎమ్మెల్యేగా గతంలో పనిచేసి జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించడంతో వీళ్ళంతా కూడా అటు తెలుగుదేశం పార్టీలో వెళ్ళకుండా వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీలోకి ఎలా వచ్చారు, వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానం నచ్చగా తన టికెట్ ఇవ్వక నిరాకరించిన నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకురాకపోవచ్చు, కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా ఎస్సీ కాన్స్టిట్యున్సీల మీద ప్రధానంగా ఆవిడ దృష్టి పెట్టిన నేపథ్యంలో 5 నుంచి 15 వేల ఓట్లు కూడా 15,000 ఓట్లు కూడా ఆవిడ చీల్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కూడా చూసుకుంటే ఎప్పుడు కూడా 5 నుంచి 10,000 ఓట్లు అలా చీల్చుకుంటూ వెళ్ళినట్టయితే అనేక నియోజకవర్గాల్లో పరిస్థితి తారుమారయ్యే పరిస్థితి అయితే ఉంది. గెలవాల్సిన చోట కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక పక్క జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తులో దూసుకెళ్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి టఫ్గా మారిన నేపథ్యంలో 5 నుంచి 10,000 ఓట్లు ఈ పరిస్థితుల్లో షర్మిల చీల్చినట్టయితే ఖచ్చితంగా వైసీపీకి మాత్రం ఓటమి తప్పదనే సంకేతాలు వెళ్తున్న పరిస్థితి. రెండు విషయాల్లో ఒకటి ప్రధానంగా వైసీపీలో అసంతృప్తుల్లో ఉన్న ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళపైన కూడా ప్రధానంగా షర్మిల దృష్టి పెట్టిన నేపథ్యం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గంలో ఎక్కువ మంది క్రిస్టియానిటీ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కూడా షర్మిల వైపు చూసే పరిస్థితులు ఉన్నాయి. ఎలా చూసుకున్నా కూడా షర్మిల రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టకపోయినప్పుడు కూడా ఇటు వైసీపీని అసంతృప్తిలోని ఎస్సీ సామాజిక వర్గ నాయకులు అందరూ ఎక్కువ కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీ వైపు చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే వారి యొక్క మూలాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవి కాబట్టి ఇక్కడ వైసీపీలో మనలేని నాయకులందరూ కూడా వాళ్ళ షర్మిల ఒక వేదిక కూడా షర్మిల కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి, ఇంకో పార్టీలోకి, బీజేపీలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది, జనసేనలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అటువంటి వారందరికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ ఒక వేదికలాగా ఉంది. వాళ్ళ మూలాలు అక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ అసంతృప్తి వ్యక్తమైన పరిస్థితుల్లో ఇక్కడ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి వీరందరినీ పట్టించుకునే నేపథ్యంలో తమ సొంత గుట్టికే వాళ్ళు వెళ్ళే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అదే ఉదాహరణ నందికొట్కూరు కానీ, రైల్వే కోడూరు కానీ, ఇప్పుడు చింతలపూడి కానీ, ఇలా మరికొంతమంది రేపు భవిష్యత్తులో పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది పార్టీ మారినప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా వారంతా కూడా ఇక్కడ అవమానాలు ఎదుర్కోలేక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైకే మద్దతు తెలిపే పరిస్థితులు అయితే ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా కూడా మద్దతు తెలిపే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి మొత్తం జగనన్న వదిన బాణాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసిన పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్షంగా అనేక మందితో ఆవిడకి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలన్నీ ఇప్పుడు ఉపయోగించుకుంటూ అన్నకి దెబ్బ కొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది షర్మిల. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద రోజు రోజుకి కూడా విమర్శలు సంధిస్తూ ఉన్న నేపథ్యంలో షర్మిల ఏదైతే వైసీపీలో ఉన్న అసంతృప్తులందరినీ కూడా ముఖ్యంగా ఏదైతే రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఇన్ఛార్జీలుగా ఉన్న వారందరినీ కూడా మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా తన వైపు తిప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో ఖచ్చితంగా వారందరికీ కూడా 10 నుంచి 15 వేల ఓట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు
ఒక పక్క జనసేన, తెలుగుదేశం, బీజేపీ గట్టి టఫ్ ఫైట్ నడుస్తున్న నేపథ్యంలో వైసీపీకి ఇటువంటి పరిణామాలు అయితే తీవ్రంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంది. ఖచ్చితంగా షర్మిల తన అన్నను ఓడించే పరిస్థితుల్లో చాలా సక్సెస్ఫుల్గా అవుతుందనే ఉద్దేశం కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉంది. ఓకే ఓకే రాంబాబు, థ్యాంక్ యూ. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. రైట్ శివ, మొత్తం మీద ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని తమ వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఎస్పెషల్లీ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి షర్మిల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే చెల్లెమ్మ దెబ్బకు అన్నయ్య అబ్బా అనేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే జగన్ కి ఊహించినటువంటి షాకుల మీద షాకులు ఇస్తూ షర్మిల కాంగ్రెస్ లోకి జగన్ వ్యతిరేకుల్ని తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్థర్ కావచ్చు, అంతేకాకుండా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్ పార్టీలో కూడా వచ్చారు. అయితే వీళ్ళంతా కూడా అక్కడ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావడంతో ఆ దెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు దళితులు ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి నేపథ్యం ఒక పక్క, మరోపక్క మైనార్టీగా ఉన్నటువంటి క్రిస్టియన్ ఎమ్మెల్యేలు కావచ్చు, అంతేకాకుండా ఆ ఓటు బ్యాంకు ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది షర్మిల అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరోపక్క షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఏదైతే క్రిస్టియన్ కి సంబంధించినటువంటి పోకడలు ఉన్నటువంటి నాయకులను కావచ్చు, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగిపోయింది అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉండడం నిజంగా పార్టీ మరింత దూకుడు పెరుగుతోందని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే షర్మిల చేరిక ఒక పక్క, మరోపక్క అన్న మీద ఆమె భారీ ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉండడం, విమర్శలు గుప్పిస్తూ ఉన్నటువంటి ఆ నేపథ్యంలోనే ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో భాగంగా షర్మిల తన అన్న పార్టీ నుంచే ఎక్కువగా ఎమ్మెల్యేలను ఆకర్షించడంతో పాటు చరిష్మా ఉన్నటువంటి నాయకులను కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. శివ. ఓకే రాజు, థ్యాంక్ యూ.